పండుగలు వచ్చినప్పుడు కొందరు చికెను, కొందరు మటను, కొందరు చేపలు తెచ్చుకుంటారు. ఇక కొందరేమో కోడిగుడ్లు వండుకుంటే ఇంకొందరేమో పప్పు చారు వేసుకొని తింటారు కదా. కానీ ఎక్కడైనా గల్లీ మొత్తం చేపల కూర వండుకొని తింటే చూసిండ్రా? ఏంది గల్లీ మొత్తం చేపల కూరనా? అసలు గల్లీ మొత్తానికి చేపలు ఏడ దొరుకుతాయి అని అంటారా? ఈడ గల్లీ గాదుల్లో ఊరుకు ఊరంతా చేపల కూర వాసన వచ్చింది. ఎట్లా అంటారా? ఇగో గిట్లా. ఇది దండయాత్ర, చెరువుల చేపల మీద దండయాత్ర అని ఒక్కటే గంటల చెరువును మొత్తం లూటీ చేసిండ్రు మైబాద్ జిల్లాల. ఇగో ఈ పబ్లిక్ కు అగో చూడుండ్రి, చెర్ల చేపల కంటే ఎక్కువగా జనాల ఎట్లా జిబజిబం అంటున్నారో. కొడుకు వలలు, చీరలు, లుంగిలు పట్టుకొని కిలోల కిలోల చేపలు పట్టిండ్రు కదా. గీ కాకేమో మస్తు ఖుషిగా ఉన్నాడు కదా. ఏ చేపలు పడ్డాయో మరి. కొర్ర బట్టలు పడ్డాయా? ఎంజాయ్ ఎంజాయ్. రాత్రికి పులుసు పెట్టి ముక్కలు మంచిగా గుమ్మాయి. మరి ఈ చిచ్చాకే కాదుల్లో అందరికి గట్టిగానే పడ్డాయి కదా బుడ్డ వరకలు, బొచ్చెలు, కంశలు. సిరోల్ మండలం గోపతండ దగ్గరున్న బందంగుంట చెర్ల లూటి ముచ్చటిది. అయితే మత్స్యకారులు లీజుకు తీసుకొని చేపలు వంచితే ఈ చెర్ల ఇంకా చాలా చేపలే ఉన్నాయట. కానీ మృగశిర కార్తె వచ్చిందని ఊరోళ్ళంతా మాట్లాడుకొని పోయి ఇట్లా చెర్లకు దిగితే ఒకటే దెబ్బకు లూటి పోయింది. కానీ ఊరంతా చేపల కూర వాసన మామూలుగా రాకున్నాలే పోన్రి.